హే గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మా విలేజ్కి వచ్చా. యాక్చువల్లీ తోటకి ఎందుకు వచ్చా అంటే మ్యాంగోస్ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఈరోజు మ్యాంగోస్ని హార్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. కానీ చాలా రేట్స్ తక్కువ ఉండడం వల్ల మళ్ళీ రేట్స్ తక్కువ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ మ్యాంగోస్ కూడా అంటే రైపన్ అయిపోతున్నాయి. సో రైపన్ అయిపోతే వేస్ట్ అయిపోతాయి. సో రైపన్ కాకముందే యూజువల్లీ మేము దీన్ని హార్వెస్ట్ చేసి సో అమ్మాల్సి ఉంటుంది. సో రేట్స్ తక్కువ ఉండడం వల్ల ఈరోజు హార్వెస్ట్ చేద్దామా లేదా నెక్స్ట్ వీక్ చేద్దామా అని డిసైడ్ చేయడానికి తోటకు వచ్చాము. బొబ్బట వెళ్ళిపోకూడదు మళ్ళా స్కూల్ డ్రైవర్ ఎత్తడం వల్ల వీటి నుంచి ఇదంతా ఊరికే అట్లా స్ప్రే చేస్తే ఒక 2-3 దప్పాలుగా. నీలంకాయ కూడా శాఖాయ ఏమంటే మన అదృష్టం మొంగులేదు. నీలంకాయకి మొంగు లేకుంటే 30 దాని పేరంటే అమ్మా ఏం కాదు పులుగు పేరు. అదే పెరుగుతూ ఉంది అదంతా. అవు కూడా 8,000 See how many fruits are wasted. Yeah, that is the reality. నిన్నగా నాగా అంటారే ఏంటి కాదు, నిన్నగా నాగా అంటారే ఏంటి కింద పడిండ వద్దు ఇంకా అయ్యలేదు అని చెప్తు కదా, ఏం వచ్చేది ఇంకా ఇది కొట్టేయ ఇప్పుడు ఎట్లా మనమే కోసేదమ్మా, ఏమి కూడా చెప్పు. మనమే కోసేయచ్చు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ మాణిక్కి జీడిపప్పులు హార్వెస్ట్ చేస్తూ ఉండే. కానీ ఇప్పుడు నేను బెంగళూరు వెళ్ళిపోయాక ఇక్కడ ఎవరు లేరు చెట్టు ఎక్కడానికి. సో ఇలా కిందకి పడిపోతాయి రైపన్ అయిపోయాక. అంటే దానిపైన కాయ ఉంటుంది కదా, సో ఆ కాయ రైపన్ అయిపోయాక ఇలా కిందకి పడిపోతాయి. సో వాటిని ఎత్తుకోవాలి. సో ఇలా ఇలా ఉంటాయి జీడిపప్పు. చూడు చూడు, సో ఇలా పడిపోతాయి. యాక్చువల్లీ ఇవి ఎలా పడిపోతాయంటే బర్డ్స్ వెళ్ళి ఆ కాయని కొరుకుతాయి కదా, సో కాయ కింద యాక్చువల్ జీడిపప్పు ఉంటుంది. సో అలా కిందకి పడిపోతాయి ఆ కాయ కొరికినప్పుడు. బర్డ్స్ ఆ పైన ఉంటాయి కదా, ఆ కాయని తింటాయి. యాక్చువల్లీ ఆ కాయని మనం కూడా తినచ్చు. సో ఇక్కడ తినేకి సో కాయలు యాక్చువల్లీ బాగాలేవు, అంతా కాస్త ఇన్సెక్ట్స్ వెళ్ళి సో ఆ కాయలు ఇప్పుడు తినలేము. యాడమమ్మా అది గింజ లేదు చెప్పు చూడరా. నేనేమిటి కొడతాము. ఎన్ని సరిలు ఎక్కిండా ఈ మాట చెప్పు. అవును, like in my childhood I used to climb daily this tree, like to harvest the cashews. Now it's been like సరే మమ్మ. So it's very difficult to harvest this. We have to climb. Yada see guys, so this is cashew. Adsupe mama.
తెలుగులో దీన్ని కత్యాల పట్ట అంటారు. సో తోటలో వర్క్ చేసేటప్పుడు దీన్ని కట్ చేసుకొని ఇందులోకి ఫుడ్ పెట్టుకొని మధ్యాహ్నం లంచ్ తినేవాళ్ళం. సో ఇవి ప్లేట్స్ లాగా. యా, see the mangoes which are ripened in the tree itself, no, these will be very tasty. యాక్చువల్ మ్యాంగో సైజు ఇది దీన్ని బెంగళూరు అంటారు. సో దీని సైజు యాక్చువల్లీ ఇంత ఉంటుంది. సో ఇప్పుడు వర్షాలు తక్కువ కాబట్టి వేరే దాంట్లో అంతా చాలా సైజ్ తక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది కాస్త చెరువుకు దగ్గరగా ఉంది. సో యా, దీంట్లో సైజెస్ కాస్త పెద్దగా ఉన్నాయి. దీంట్లో నాడు పెట్టుకుంది మీ అమ్మ ఎవరో తీసుకేసి మన్నారు నేర్లే అన్ను ఆడగా కొమ్మ కాసింది ఆవక ఈడ కలుతుంటే బాహుబలి ఈడ కలుతుంటే చూసుకుంటే బైక్ యాక్చువల్లీ ఈ ములుకం ఇంకా కాస్ట్ అవుతుందేమో కదా, దాన్ని ఏమిటి తెప్పించిన వాళ్ళ. మాట పని బాగా మాట్లాడతాడు. ఇప్పుడు వస్తాయమ్మా నీ తోటలోకే ఇవేలేపా ఇంక మా పొలం మీ పొలం అంతా బారేస్తాయి, మా జీవాలు రాకుండా ఉండలేదు అని చెప్పింది. ఇప్పుడు అంటే గొర్రెలపై ఏం చేస్తాయి, మామిడికాయ దుబ్బేస్తాయినా దొబ్బేస్తాయని మేస్తాయని మేసేకే ముందు కదా దాంట్లో కొసుపంతే కదా. ఊరగాయ ఇస్తారా 10 ఇంట్లో? ఊరగాయ పీకలు జిడిపా ఏం చేశావు కదా కాదు తినేకి బాగుంటాయా పా ఇవి? రా తినేకి బాగుంటాయా? ఏమో ఇంట్లోనే ఉండే అప్పుడు అది మారింది అది మారింది అది మగమాలు తీసుకుంటే దాంట్లో వచ్చిన వాళ్ళంతా ఏమో అట్లా నొచ్చు కదా నీళ్ళు లేదంటే ఇవి నేర్లే పెద్దకాయ వస్తుంది మా ఇస్తల్లో ఈ టమోటా కనేస్తారు ఊరికి తోటలు చూసుకోవచ్చు మధ్యలో కాయలు వస్తాడు జీడికాయ ఎట్లుంది జీడికాయలు వచ్చినట్టు వస్తాడు ఒక్కొక్క కాయ వచ్చేదేనే అప్పయ్య నువ్వేంది నీళ్ళు అన్నా ఇడే వాన పడతాయి అది అది తొంపు ఉండేవి వదిలిపోతాయి నీళ్ళు పెడితే. అట్లా అయిపోయిందప్ప నీళ్ళు పెడితే ఉంటాయి నీకు ఒక రాత్రి వాన పడితే పొద్దున అట్లా ఎండ తగిలితే పగిలిపోతుంది కాయ. ఈ వాన వస్తుంది చూడే పాటు చేసేదాన్ని బాగా కొంత తెలిపారు ఆ నీళ్ళు చూస్తే ఒక బిరు వచ్చినా కూడా చాలు అదిలో గేర్ బాగా ఇమిరింటుంది. తోటకు పెట్టినా మీరు నా యాండేది ఇప్పుడు నేను ఊర్లేదు ఈడే ఉంటారా బాను అక్క? రజన రచ ఎక్కడ పోయిలేదు పనికి పోతాడు. ఇప్పుడు ఆ తోట కోసం వద్దులే పాప, ఈ గుండ్లు చూస్తేనే వద్దనిపిస్తుంది నాకు. నేను గుండ్లు అబ్జర్వ్ చేయాల కాదు పాప, పడితే మళ్ళా ఉంటాం. బాగుండయా కాయలు బాగుంటాయి కానీ వాటిని ఇంకో పడితే కింద చూడు రాళ్ళు. మన ఇంట్లో ఎదురుమాన వేసుకొని చూసుకుంటే
ಇದು ಅಂದರೆ ಈ ಥರ ನಮ್ಮ ಕಡೆ ಈ ಥರ ಮಾಡ್ತೀವಪ್ಪ. ರೂಮು ಹಾಂ, ಬೆಡ್ರೂಮು, ನಮ್ಮ ಕುರಿಗಳ ಬೆಡ್ರೂಮ್ ಇದು. బాగా పిసికింది బంగా సంగతే పెట్ట నువ్వు తినండి, పెట్టుకుంటాను పెట్టేసి అట్లా పెట్టేది ఒకటి తినేది ఒకటి. ఇంకా ఇక్కడతో